దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చేరొచ్చి మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసుని యందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మిచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ వాక్య లేఖన భాగంలో అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు, పౌల్ గారు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు జరిగిన కొన్ని విషయాల గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారంట. ఆ కొంతమంది 12 మంది శిష్యులు మనకి కనబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ బాప్తిస్మం పొందిన వాళ్ళే, కానీ వీళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న విషయం కూడా తెలియదంట. చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఇది చదివినప్పుడు. సో ఈరోజు సంఘాల్లో చాలామంది బాప్తిస్మం పొందిన వాళ్ళే అలా చిన్నప్పుడే చిలకరింపు బాప్తీసాలు, తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత తెలిసి తెలియని స్టేజ్లో కొంతమంది తల్లిదండ్రులు బలవంతంగా ఇప్పించిన బాప్తీసాలు, కొంతమంది పెళ్ళికి కేవలం పెళ్ళి కోసం బాప్తీసాలు, కొంతమంది రకరకాల రీజన్స్తో బాప్తీసాలు తీసుకోవచ్చు. కొంతమంది తెలిసి యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకుడు అని తెలిసి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ గురించి తెలియకపోవడం ఒక విచిత్రమైన సంగతిగా అనిపిస్తుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, ముఖ్యంగా దైవజనులు బోధించే బోధన బట్టి కూడా ఉండొచ్చు. అక్కడున్న సంఘాల్లో కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మక, విశ్వసించక, సరైన బోధ లేక అజ్ఞాన స్థితిలో వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ కొరింథీ పట్టణంలో కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పౌల్ గారు వచ్చి అడుగుతున్నారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఈరోజు మనకు కూడా ఇదే క్వశ్చన్. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే మాకు తెలీదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అని వాళ్ళు చెప్పారంట. మనం అలా చెప్పడానికి ఛాన్స్ లేదు. మన గ్రూపులో పరిశుద్ధాత్మ అనే అంశం మీద లాస్ట్ ఇయర్ మొత్తం 40 రోజులు పరిశుద్ధాత్మను గురించే టీచ్ చేయడం జరిగింది. సో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి ఖచ్చితంగా మనందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకవేళ ఇంకా పరిశుద్ధాత్మ గురించి వినాలనుకుంటే యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చక్కగా వెళ్ళి వినొచ్చు, విశ్వాసంలో బలపడవచ్చు. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియనప్పుడు పౌల్ గారు వాళ్ళతో చెప్తున్నారు, మరి మీరు ఎందును బట్టి బాప్తిస్మం పొందితిరి, ఏ రీతిగా మీరు బాప్తిస్మాన్ని పొందారు అని చెప్పి అడిగినప్పుడు, యోహానును బట్టి మేము బాప్తిస్మం పొందాం. యోహాను బాప్తిస్మం అంటే యోహానుదొక బాప్తిస్మం, యేసుక్రీస్తు ప్రభుదొక బాప్తిస్మం అని వాళ్ళు డిఫరెంట్గా చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది త్రిత్వంలో బాప్తిస్మం అంటారు, యెహోవా నామంలో బాప్తిస్మం అంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ మనము విశ్వసించింది యేసుక్రీస్తు ప్రభు నామమందు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడుగా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన
దేవాది దేవుడిగా మన పాపములు కొట్టివేసి సిలువలో మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడిగా మనం విశ్వసించి ఆయన నామములో బాప్తిస్మం తీసుకోవాలి. ఆమేన్. అలాగనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మనం విశ్వాసం ఉంచి బాప్తిస్మంలోనికి వెళ్ళాలి. సో యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం ద్వారా, త్రియేక నామంలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. చాలామంది బిడ్డలకి పరిశుద్ధాత్మ ఉన్నాడని కూడా తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నారు అంటే ఈరోజు నిజంగా అదేమీ ఆశ్చర్యం అయితే కాదు. చాలామందికి తెలియదు కాబట్టి మనం వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దైవజనులు నమ్మినా నమ్మకపోయినా వాక్యం చదువుతున్నప్పుడు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ అనే మాట ప్రతి చోట మనకి ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందారు. పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ ఆకాశం నుండి పావురం వలె దిగి వచ్చి ఆయన మీద వాలినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తూ నా ప్రియ కుమారుడి అని అందు నేను ఆనందిస్తున్నాను అన్నారు. అంటే బాప్తిస్మం అయిన వెంటనే పరిశుద్ధాత్మ నింపుదల యేసుక్రీస్తు ప్రభువే పొందారు. ఆమేన్. ప్రభువే పొందినప్పుడు తర్వాత అపోస్తుల కార్యాలకు వస్తే 1వ అధ్యాయము, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టండి, ఖచ్చితంగా మీరు పైనుంచి శక్తి పొందుతారని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు వీళ్ళు 10 దినాలు అపోస్తులందరూ మేడగది అనుభవంలో 120 మంది వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వాళ్ళ ప్రార్థన ఫలము 10వ దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ భూలోకంలోనికి దిగి వచ్చారు. పర్మనెంట్గా ఇక్కడే ఉండడానికి దిగి వచ్చారు. దిగి వచ్చిన పరిశుద్ధాత్మని యొక్క కార్యము ఆ దినాన్ని మొదలైంది. ఈ దినం వరకు పరిశుద్ధాత్ముడు భూమి మీద సంచరిస్తూ అనేక మంది విశ్వాసం ఉంచిన వారందరినీ నింపుతూ వెళ్తూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరిలోనికి వచ్చి నివసించి వాళ్ళని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో మనందరము పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానము కలిగి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శను మనం అనుభవించాలి అంటే మొదటిగా యేసు నామంలో విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందాలి. అది ఫస్ట్ స్టెప్. ఓకే. యేసు నామంలో విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందాలి. లూకా సువార్త 11వ అధ్యాయము ఈ మాట చదువుకుందాం మనం. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నా. లూకా 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. సో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనం పొందుకుంటాము అంటే యేసునామంలో విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుట ద్వారా పొందుకుంటామని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము పేతురు గారు ప్రసంగిస్తూ మొదటి ప్రసంగంలోనే వాళ్ళందరితో చెప్తున్న మాట. అది కూడా నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఆమేన్. మారుమనసు పొంది యేసునామంలో బాప్తిస్మం పొందిన తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. మరి వీళ్ళు మారుమనసు పొందారు, బాప్తిస్మం పొందారు, కానీ వీళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. ఎందుకు లేదు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి వీళ్ళకి తెలియలేదంట. అందుకు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. యేసు నామంలో కూడా బాప్తిస్మం పొందలేదు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం మారుమనసు నిమిత్తమే నీళ్ళలో బాప్తిస్మం పొందారంతే. సో ఈ కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న ఈ 12 మందికి పౌలు గారు వచ్చి చెప్పిన మాట ఏంటంటే యేసు నామంలో బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు అని. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నిత్య రక్షకుడు అని గ్రహించి
మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొంది ఆయన నామంలో బాప్తిస్మం పొందితే మరి వెంటనే పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందంటే పరిశుద్ధాత్మని చేత మనం ముద్రించబడతాం. ఎఫెసీ పత్రిక 1:13 ఈ మాట మనకి చాలా క్లియర్గా రాసింది. ఎఫెసీ 1:3 మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం. ఆమేన్. ఒకసారి అది కూడా చదువుతున్నాను చూడండి. ఎఫెసీ 1:13 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ముద్రించబడడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, మన పేరు మీద కొనుక్కున్నాక దాన్ని రిజిస్టర్ చేసి మన పేరు మీద సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ గవర్నమెంట్ సీల్ పడిన తర్వాత అది మన ప్రాపర్టీయే, ఇంకెవరికి దానిపైన అధికారం లేదు. సో అలాగే ఎవరైతే సత్యవాక్యాన్ని విని రక్షణ స్వార్థను విని విశ్వాసం ఉంచి యేసు నామంలో బాప్తిస్మం పొందుతారో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అనే ముద్ర పడుతుంది. అంటే ఇప్పటి నుంచి మీరు నా సొత్తు అని ప్రభువులో మనం ముద్రించబడతాం. ఆమేన్. సో నీ పైన ఇంకా సాతానికి అధికారము లేదు. మనం యేసు నామంలో ముద్రించబడ్డాం పరిశుద్ధాత్మ చేత. మనం ఆయన ప్రాపర్టీ, ఇంకా సాతానికి అధికారం లేదు. మనం యేసుక్రీస్తు ప్రభు కుమారులుగా మార్చబడ్డాం. మరి బాప్తిసం పొందిన వెంటనే మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాము. కానీ పరిశుద్ధాత్ముడు యాక్టివ్గా పనిచేయాలంటే మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆత్మను పొందాం, కానీ ఆత్మ వరాల కొరకు, ఆత్మలో ఫలించడం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు లూకాసు వార్త 11 నేను చదువుతున్నాను. సో పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. ఆత్మచేత ముద్రించబడ్డాం అంటే ఆ ప్రాపర్టీ మనది అని కొనేసుకున్నాం. ఒక ఇల్లు కొనుక్కున్నాం, రిజిస్టర్ అయిపోయింది, అది మనది అని సీల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి నివసించాలి కదా. దాన్ని మనం అనుభవించాలంటే ఆ గృహంలోకి వెళ్ళి మనం దానిలో నివసించి దానిలో ఉన్న సమృద్ధిని మనం పొందుకుంటే దాన్ని మనకి అనుభవంలోనికి వస్తుంది. జస్ట్ కొనుక్కుని అలా పక్కన పెట్టాం అనుకోండి, అది అనుభవించినట్లు కాదు, మనది అని అలా ఉంటుంది అంతే. ప్రభు బిడ్డలుగా మనం కొనబడ్డాం, ఆత్మచేత ముద్రించబడ్డాం. ఆత్మ పూర్ణలుగా మార్చబడి అనుభవంలోనికి రావాలి అంటే ఆత్మ నింపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. సో అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్ముడు చాలా శక్తివంతుడు. ఆయన మనలో పనిచేయడం మొదలు పెడితే ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు, సూచక్రియలు మన ద్వారా దేవుడు అనేకమైనవి జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కానీ నువ్వేం చేయాలి? దాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆమేన్. ఎలా వస్తుంది అనుభవం అంటే, తనను అడిగిన వారికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కృమ్మరిస్తారు ప్రభు. జస్ట్ కొంచెం కాదు, కృమ్మరింపు జరిగిద్ది. ఆ కృమ్మరింపులో నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మపూర్ణతలో బలంగా వాడబడగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు నీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మని కృమ్మరింపు జరగాలి అంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవా, మనము దేవుని ఆత్మ చేత నింపబడడం, అలాగే దేవుని ఆత్మ అభిషేకంలో వాడబడాలి అని ఎవరైతే కనిపెట్టి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ ఏం జరిగిందంట, ఒకసారి అపోస్తుల కార్యములు 19:5 వద్దాం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందితిరి. అటు తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. సో బాప్తిస్మం పొందిన వెంటనే పౌలు గారు చేతులుంచి ప్రార్థన చేశారంట. ఈ చేతులుంచి ప్రార్థన చేయడం గురించి చాలా వర్సెస్ మనం బైబిల్లో చూస్తాం. పేతురు గారు, యోహాన్ గారు వచ్చి చేతులుంచి ప్రార్థన చేశారంట. అప్పుడు కొంతమంది అభిషేకించబడి అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అలాగే
చాలా సందర్భాల్లో చేతులుంచి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు కూడా మనం చేతులు పెట్టించుకుని ప్రార్థన చేయించుకోవాలంటే అవసరం కూడా లేదు. అవసరం లేదని నేను నమ్ముతాను. ఎందుకంటే కొర్నేలు గృహంలో ఆయన ఏం చేతులుంచి ప్రార్థన చేయలేదు. ఆయన వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడంట. ప్రవచిస్తూ ఉన్నప్పుడు వీరు విశ్వాసంతో వింటున్నారు. ఆయన ప్రవచిస్తున్నారు, వీళ్ళు వింటున్నారు. ఆ వాక్యం వింటూ ఉండగానే వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళు ఇంకా వాటర్ బాప్టిజం కూడా అవ్వలే. సో కొంతమందికి కొన్ని స్పెషల్ కేసెస్లో నీటి బాప్టిజం అవసరం లేకుండానే పరిశుద్ధాత్మ బాప్టిజం జరిగిద్ది. సో ఆ పరిశుద్ధాత్మ బాప్టిజంతో వీళ్ళు నింపబడిన తర్వాత నీటి బాప్టిజం వాళ్ళకి ఇచ్చారని కొర్నేలి కుటుంబం విషయంలో మనం చూస్తాం. సో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు విశ్వాసం ఉంచి యేసు నామమున బాప్తిసం పొందిన ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతాము. ఆమేన్. సో 2-3 కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నింపబడిన అనుభవాలు మా జీవితాల్లో కూడా చాలా ఉన్నాయి. ఆమేన్. ఈ రోజుకి ఏకాంతంగా కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు బలమైన అభిషేకము అనుభవించిన పరిస్థితిలో దేవుని కృపను బట్టి మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నారు. అదే అభిషేకం మీలో కూడా ఉండాలని నేనైతే ఆశపడుతున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఆ పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చింది అని ఒక సూచన కూడా మనకి కనబడుతూ ఉంది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. అంటే అక్కడ ఒక సూచన, ఒక సైన్, ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది అనడానికి ఒక సూచనగా అన్య భాషలతో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. అండర్స్టాండింగ్ లేని స్థితిలో మనకు అర్థం కాని లాంగ్వేజెస్తో, దేవదూతల భాషలతో అయినా మనుషుల భాషలతో అయినా దేవుని స్తుతించటము అది పరిశుద్ధాత్మ అభిషేకానికి ఒక సూచన. అది అందరిలోనే కనిపించాలని రూల్ ఏం లేదు. కొంతమందిలో కనిపించవచ్చు, కొంతమందిలో కనిపించకపోవచ్చు. కొంతమందికి దేవుడు అభిషేకించుకునే ఒక ప్రత్యేకమైన వరాలు ఇచ్చి వాడుకోవచ్చు. సంథింగ్ ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను అది క్లియర్గా చెప్పగలను. మిమ్మల్ని దేవుడు నింపారు అనడానికి ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. ఏదో ఒక సైన్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు వాక్యం అండర్స్టాండింగ్లోకి రావడం, పరిశుద్ధాత్ముడు మీకు బోధించడం, లేకపోతే మిమ్మల్ని బలంగా వాడుకోవడం, సంథింగ్ మీరు చేస్తున్న ప్రార్థనలో ఒక చేంజ్ రావచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తులు ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మనం చూడగలుగుతాం. ఆమేన్. సో ఒకవేళ ఇంకా అలాంటి డిఫరెన్సెస్ ఏమీ నేను చూడలేకపోతున్నానండి నా లైఫ్లో అంటే, ఈ 40 డేస్లో కనిపెట్టి ప్రార్థన చేయండి. నాలో ఒక డిఫరెన్స్ నేను చూడాలి, నేను ఆత్మచేత అభిషేకించబడాలి, నన్ను దేవుడు బలపరిచి వాడుకోవాలి అని ఆశపడి దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు నింపుతారు. ఆ నింపినది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఆమేన్. తొలి దినాల్లోనే నేను ఫిల్ అయ్యాను, కానీ నాకు తెలియలే. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, అది నాకు తెలియలేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసి అడుగుతూ ఉండేవాళ్ళు, నీ ఫేస్లో దినదినము చేంజ్ వస్తుంది, ఏంటి ఆ చేంజ్ అని. నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు మనకు అంత నాలెడ్జ్ లేదు. 2005లో జరిగిన విషయాలు చెప్తున్నాను నేను. 2005 నేను రక్షణ పొందిన తొలి దినాలు వాళ్ళు చెప్తా ఉంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏమోలే అనుకునేదాన్ని, లైట్ తీసుకునేదాన్ని. కానీ తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేసినప్పుడు నాకు ఆ విషయాలు దేవుడు గుర్తు చేస్తూ వచ్చారు. సో మనలో ఒక చేంజ్ అందరూ చూస్తారు. ఒకవేళ మనకు అండర్స్టాండ్ అవ్వకపోయినా మనలో ఒక ప్రత్యేకమైన అభిషేకంతో ఒక నూతనత్వాన్ని దేవుడు ఇస్తారు. దాని కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆమేన్. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈరోజు యాక్చువల్ టాపిక్ 8th నుంచి మనము చదువుకోవాలి. సో పౌల్ గారు వచ్చారు, వాళ్ళకి యేసునామంలో బాప్తిస్మం ఇచ్చారు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ప్రవచించారు. అదొక సూచనగా అక్కడ కనబడింది. అయితే 8వ వచనం, తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి తర్కించుచు ఒప్పించుతూ ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గంను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకించుకొని ప్రతి దినము
తూరును అనే ఒక పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 2 వరకు ఇలాగ జరిగాను కనుక యూదులేమి గ్రీస్ దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ముందు ఆసియాకు వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకున్నారు. 16th చాప్టర్లో పౌల్ గారు ఆసియాకు వెళ్దామని అనుకున్నప్పుడు పౌల్ గారిని దేవుడు అడ్డుకున్నారని రాయబడింది 16వ అధ్యాయంలో. కానీ తర్వాత దేవుడు ఆసియాలో బలమైన పరిచర్య చేపించారు. నేను అక్కడికి వెళ్ళొద్దంటే జీవితాంతం వెళ్ళొద్దని కాదు. కొన్ని సమయాలు దేవుడు నిన్ను ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటారు. ఆమేన్. సో సిచ్యువేషన్స్ తగ్గట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. ఇప్పుడు 2 సంవత్సరాలు 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగిన 2 years ఈ కొరింథీ పట్టణంలో పౌల్ గారు ఆసియాలో పరిచర్య చేయడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు బలంగా ఆయన నడిపించారంట. అసలు ఇంకెక్కడ కూడా ఇన్ని డేస్ పౌల్ గారు లేరు. ఒక 3 నెలలు 2 నెలలు సంవత్సరంన్నర అలా ఉన్నారు. సో 2 long years ఇక్కడ ఉండి పరిచర్య చేశారు ఆయన. 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాను. ఎవరు చేయించారు? దేవుడు చేయించాడు. ఆమేన్. మనం అనుకుంటాం కదా అభిషేకించబడిన తర్వాత నేనే చేసేస్తున్నానని. నీకు నాకు ఏమీ చేత కాదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే మట్టి వంటి వాళ్ళం. మహిమ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుళ్ళలో నుంచి వస్తుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ నడిపించి దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించెను. నీ ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. మనందరి ద్వారా. సో ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నారో వాళ్ళని ప్రూవ్ చేస్తారు ఈ అద్భుతాల ద్వారా. ఎందుకంటే మరి ప్రజలకు విశ్వాసం రావాలి కదా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమీ జరగట్లేదు అనుకోండి, నువ్వు అభిషేకించబడ్డావని జనాలు ఎలా నమ్ముతారు? నమ్మలేరు. విశ్వాసం అనేది ఎలా వస్తుందంటే ఆ జరిగిన కార్యాలను చూస్తూనే వస్తుంది. జనాలందరికీ ఏం కావాలంటే అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, స్వస్థతలు కావాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఇప్పుడు మనందరం కూడా అలా వచ్చిన వాళ్ళమే. నేనైతే అలాగే వచ్చాను. నా జీవితం మారుతుందేమో అనే దేవుని సన్నిధికి వచ్చాను. మా కుటుంబంలో సమస్యలు పోతాయనే వచ్చాను. ఏదో ఒకటి జరగలేదు అనుకోండి, మనకి విశ్వాసం రాదు, వెనక్కి వెళ్ళిపోతాం. కానీ దేవుడు జరిగించారు కాబట్టి ఈరోజు నేను ప్రభులో స్థిరపరచబడ్డాను. ఆమేన్. ఈరోజు నా ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయటకు ఆయన సమర్థుడు. ఆమేన్. ఆయన శక్తివంతుడు. సో మనం ఏంటంటే జస్ట్ దేవుని చేతికి సంపూర్ణంగా అప్పగించుకోవాలంతే. మనం చేయాల్సింది దేవుని చేతికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. నిన్నటి దినాన్ని చెప్పారు కదా, మాట వినే వ్యక్తుల ద్వారా దేవుడు ఏదైనా చేయించగలరు. ఆయన ద్రాక్ష తోటలో పని చేయడానికి ఆ వ్యక్తిని పంపించాడు. ఆయన పరిచర్య అనే ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారిగా దేవుడు మనల్ని పంపించాలంటే మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. అదొక్కటే కీ పాయింట్. విధేయత చూపించాలి. సో మనం విధేయత చూపించి ఆయన నామందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే దేవుడు మన ద్వారా కూడా విశేషమైన అద్భుతాలు చేస్తారు. యాక్చువల్లీ పౌల్ గారిని చాలామంది క్వశ్చన్ చేశారంట. ఏమని? నువ్వెవరు అసలు? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభుని కూడా అదే మాట అడిగారు, నీకు అధికారం ఎవరిచ్చారు? పౌల్ గారిని కూడా అదే క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఈయన అపోస్తుల్లో 12 మందిలో ఒకడు కాదు. కానీ అపోస్తులు ఎలా అయితే వాడబడ్డారో, అపోస్తుల మీద ఎలాంటి అభిషేకం అయితే దేవుడు ఉంచారో, అదే అభిషేకం అంతకన్నా ఎక్కువ అభిషేకాన్ని పౌల్ గారి మీద దేవుడు ఉంచారు. పేతురు గారి విషయంలో కూడా చూడండి, ఒక మాట చదువుతాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. అందుకు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల రోగులను, జనుల రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి.
పేతురు గారి అభిషేకము అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వస్థత కలిగిందంట. ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట 19వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 12వ వచనం నేను చదువుతున్నాను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇంకా బలమైన అభిషేకం. ఆయన జస్ట్ నీడ పడితే స్వస్థ వచ్చింది, ఈయన చేతి కర్చీఫ్ తగిలితే స్వస్థ వచ్చిందంట. ఇది ఈరోజు ట్రెండ్ బాగా నడుస్తుంది. సో ఈరోజు జనాలందరూ ఈ అద్భుతాలు వెనకాల పడుతూ ఉన్నారు. కానీ దేవుడు చేస్తారు, ఆయన చేయలేని వాడు కాదు. నిజంగా నమ్మకంగా నిలబడితే చాలామందికి స్వస్థత కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆత్మ స్వస్థత కావాలి. వాక్యం ద్వారా ఆత్మ స్వస్థత కావాలి. రెండోది శారీరక స్వస్థత కూడా కావాలి. సో ప్రభు చిత్తానుసారంగా అనేక అద్భుతాలు స్వస్థతలు జరిగించబడి పౌలు గారిని దేవుడు అభిషేకించారని అక్కడ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఒక వ్యక్తి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రార్థన చేయాలంటే నీలో ఆ అభిషేకం ఉండాలి. భారంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయాలి, అక్కడ అద్భుతం జరగాలి. అప్పుడు వాళ్ళకి మీ మీద బిలీవ్ వస్తుంది. గ్రూప్ లీడర్స్ ఉన్నారు, లీడర్స్ని వాళ్ళు నమ్మాలంటే లీడర్స్ చేస్తున్న ప్రార్థనలు వారికి ఫలభరితంగా మార్చబడాలి. ఆమేన్. సో మేము ఈ గ్రూప్ మొదలుపెట్టినప్పుడు ముగ్గురమే. ఈ ముగ్గురు ఇలా కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటంటే మేము ముగ్గురం కలిసి ఏ ప్రార్థనాంశం ఎత్తిపట్టినా దేవుడు అద్భుతాలు ఆమేన్ అనేవాళ్ళు. అంతే జరిగిపోయేవాళ్ళగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు మాకు ఇంకా ఆసక్తి పెరిగేది. ఇంకా 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 ఎవరెవరు ఉన్నారు సమస్యల్లో వాళ్ళని కలుపుకొని వాళ్ళతో కలిసి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు చూసాం. ఒక సంవత్సరం నేను అద్భుతాల గురించి రాద్దామని బుక్ మొదలుపెట్టాను. నా వల్ల కాల. ఒక 1 month అట్లా రాసినట్టున్నా, 1.5 month సంథింగ్. రోజు అద్భుతాలే రాయలేక విసుకొచ్చి వదిలేశాను నేను. ఇంకా అన్ని అద్భుతాలు ప్రతి దినము జరిగేది, ప్రతి దినము సాక్ష్యాలు వచ్చేవి నాకు. నిజంగా దేవుడు కార్యాలు చేయకపోతే ఈ గ్రూప్ నిలబడేది కాదు. నన్ను అడిగితే దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నారు. అందుకు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మన మధ్యలో. ఆమేన్. సో దేవుడు ఆ దినాన్నే కాదు ఈ దినాన్ని కూడా అదే అభిషేకంలో మనల్ని నడిపించగలరు. ఆయన శక్తివంతుడు, సమర్థుడు. మనము పౌలు గారిలో ఒబీడియన్స్లోకి రావాలి. మనం మాట వినాలి, మనం దేవుని తట్టు తిరగాలి, మనం దేవుని యొక్క పరిచయలో ముందుకు కొనసాగాలన్న ఆశ, ఆసక్తి మనకు ఉండాలి. దేవుడు ఆ దినాన్ని జరిగించిన దేవుడు ఈ దినాన్ని కూడా జరిగించగలరు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో చాలా అద్భుత రీతిగా పౌలు గారిని దేవుడు అక్కడ వాడుకుంటూ వచ్చారు. అసలు ఇంకా ఎక్సలెంట్ వర్డ్ ఏంటంటే 13. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొండ్రి. ఇక్కడ పౌలు గారు చేస్తున్నారు కదా అని చెప్పి కొంతమంది మాంత్రికులు వచ్చారంట, కొంతమంది దేశ సంచారం చేసే వాళ్ళు వచ్చారంట. పౌలు గారు చేసిన అద్భుతాలు చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. కానీ కరెక్ట్ వేలో ఇన్స్పిరేషన్ రాలా, రాంగ్ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏమనుకున్నారంటే వాళ్ళు యేసు నామంలో ప్రార్థన చేస్తే చాలు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళకి అండర్స్టాండ్ అయింది. ఈయన ప్రకటించిన బాప్తిస్మము, ఈయన చెప్పిన యేసు నామంలో బాప్తిస్మం పొందడం, మార్మన్స్ పొందడం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇదేది వాళ్ళకి తెలియలేదు. కానీ వాళ్ళు తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటంటే యేసు నామంలో ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలకు స్వస్థత వస్తుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. సో మనం కూడా యేసు నామంలో ప్రార్థన చేసేద్దాం, ఆయనకులాగే మనం కూడా పలికేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకుని వీళ్ళు కూడా స్టార్ట్ చేశారంట. అదే చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి 13 చదువుతున్నాను. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన అంటే మంత్రించుట చేయుచున్నామని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొని, అదొక మాంత్రిక విద్యలాగా, ఒక మంత్రంలాగా పలకడం మొదలుపెట్టారంట. అసలు పాత నిబంధనలో మనం చదివితే
యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వాళ్ళు చాలా భయపడి వాళ్ళు ఏమని మాట్లాడేవాళ్ళంటే, దేవుడి గురించి మాట్లాడాలంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పలికేవాళ్ళు. యెహోవా నామాన్ని పలకడానికి కూడా వారికి ధైర్యం సరిపోయేది కాదంట. అంత పవర్ఫుల్ గాడ్ అని వాళ్ళు నమ్మేవాళ్ళు. అయితే అంత శక్తివంతుడైన దేవుణ్ణి వీళ్ళు ఏం చేస్తున్నారంట, వ్యర్థంగా ఉచ్చరించడం మొదలుపెట్టారు. అదొక మంత్రంలాగా తీసుకుని దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా పలికితే చాలు వాళ్ళు దెయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయని చెప్పి వీళ్ళు కూడా స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగింది? 14వ వచనం, యూదుడైన స్కైవా ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. యూదుడైన స్కైవాయు ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగంటే మొత్తం 8 మంది ఇట్లాంటి పరిచర్య స్టార్ట్ చేశారు వాళ్ళు. 15వ వచనం, అందుకు ఆ దెయ్యము, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. అందుచేత వాళ్ళు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. సో దేవుడు ఎంత పవర్ఫుల్లో వాళ్ళకి అర్థం కాల. ఇదేదో చాలా సింపుల్గా ఉంది, యేసునామములో ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని మాత్రమే వాళ్ళకి అర్థమైంది. కానీ దేవుని యొక్క ప్రభావ శక్తిని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేకపోయారంట. అంటే నీలో మార్పు లేకుండా, ఇక్కడ ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చెప్పే మాట ఏంటంటే, నీలో మార్పు లేకుండా, నువ్వు నీ జీవితంలో మార్మన్స్ పొందకుండా, నీ పాపాలు విడిచిపెట్టకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీలో ఒక మార్పు లేని స్థితిలో సరైన బాప్తిస్మపు అనుభవం కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కానీ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దానివల్ల తీవ్రమైన పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాతాను చాలా బలవంతుడు, దేవుని కంటే బలవంతుడు కాదు. కానీ మనం దేవుళ్ళో సరైన రీతిలో ఉంటేనే వాడిని గెలవగలుగుతాం. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం దేవుళ్ళో పర్ఫెక్ట్గా ఉంటేనే వాడిని మనం గెలవగలుగుతాం. నువ్వు వాడి పద్ధతులు ఫాలో అవుతూ దేవుని కనుక మధ్యలో పెట్టి ఒక మీడియేటర్గా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం వాడు నిన్ను సర్వనాశనం చేస్తాడు. సో నువ్వు పర్ఫెక్ట్గా దేవుళ్ళో ఉన్నప్పుడే, యేసు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి విడుదల వస్తుంది. నువ్వు ఎలా అంటే అలా దేవుని నామాన్ని ఉచ్చరించడానికి వీల్లేదు. ఇక్కడ దెయ్యం అంటుందండి, దెయ్యం పట్టిన వ్యక్తి అడుగుతున్నాడు. ఆ దెయ్యం పట్టిన వ్యక్తిలో నుంచి దెయ్యం అడుగుతుంది ఏమని, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, నువ్వెవరు అని అడిగిందంట. నువ్వెవరు? ఈరోజు మనం ఎవరం? యేసు నామంలో ఆయన రక్తము చేత కొనబడిన సంఘం. నేను యేసు నామంలో మారుమనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకంలో ముద్రించబడిన వ్యక్తిని అని నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తారు నీ ద్వారా. సరే, నీకు మారుమనసు లేదు, రక్షణ లేదు, బాప్తీస్మపు అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దుష్టుడు అంటాడు, నువ్వెవరు అసలు? హూ ఆర్ యూ? నువ్వెవరు? సో ఈరోజు మనం ఎవరు? ఆయన ఆత్మచేత ముద్రించబడిన వాళ్ళమైతేనే మన ప్రార్థన శక్తివంతంగా అక్కడ పనిచేస్తుంది. దేవుడు అద్భుతాలు చేయగలుగుతారు. నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే వాడు నిన్ను గెలిచేస్తాడు. అక్కడ ఆ దయ్యం పెట్టిన వ్యక్తి దాంట్లో 8 మందిలో 2 మీద పడి వాళ్ళని రక్కి, వాళ్ళని కొట్టి, వాళ్ళని భయంకరంగా హింసించి, వాళ్ళ బట్టలు ఓడితీసి వాళ్ళని గెలిచేశాడంట. అంటే వాళ్ళలో కూడా ఆడు ఎంటర్ అయిపోయాడు. వాళ్ళు పారిపోయారంట ఇంట్లోంచి. అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. దిగంబరులు అయిపోయారంట. గాయాలు తగిలినాయి అంటే వాళ్ళకి, గాయపరచబడ్డారు, దిగంబరులు అయిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. 17వ వచనం, ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీస్ దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. ఈరోజు మనకు కూడా భయం కలగాలి. ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ప్రార్థనకు వచ్చేసి ప్రార్థన చేసేద్దామంటే
సాతాను మనల్ని గెలిచేస్తాడు. చాలామంది కృంగుదలలోనికి, డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారని విన్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నారు? దుష్టుడు వాళ్ళని గెలిచేశాడు. సరైన రక్షణ అనుభవం లేదు, మారుమనసు లేదు, ఆత్మాభిషేకం లేదు. సో దుష్టుడు గెలిచేస్తాడు. కృంగుదల ఏదో రీతిగా పడగొట్టేస్తాడు ఆత్మీయ జీవితంలో నుంచి. ఎందుకు పడిపోతున్నారు అంటే సరైన ఆత్మీయ జీవితం లేక, సరైన ఆత్మాభిషేకం లేక, వాడిని ఎదుర్కొనే శక్తి లేక. కేవలం నోటితో పలికేయడం కాదు, మన అంతరంగ స్థితి ఎలా ఉంది, మనం సంపూర్ణంగా దేవుని అభిషేకంలో ఉన్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఆమేన్. సో వాళ్ళందరూ భయం కలిగిందంటే ఈ విషయం విన్నప్పుడు. కనుక ప్రభువైన యేసు నామమును ఘనపరచబడెను. దేవునికి ఘనత వచ్చింది. సాతాను పక్షముగా ఉండి దేవుని నామాన్ని ఉచ్చరించిన వాళ్ళకి సిగ్గు కలిగింది. దేవుని నామం మాత్రం ఎప్పుడూ అవమానపరచబడదు. ఎవడు ఏది విత్తితే అది కోసుకుంటారు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తారు. నువ్వు దేవుని బిడ్డగా లేకుండా రహస్య పాపాల్లో కంటిన్యూ అవుతూ దేవుని నామాన్ని పైకి ఉచ్చరిస్తే నీకు సిగ్గు కలుగుతుంది. రహస్య పాపాలు అలానే ఉంటున్నాయి. రహస్య పాపాలు అలాగే ఉంటున్నాయి. ఎవరికీ తెలీదు నేనేం చేస్తున్నానో. వెళ్ళి మంచిగా జూమ్ మీటింగ్లో కూర్చుని వాక్యం వినేసి వచ్చేస్తున్నాను, నేను దేవుని బిడ్డగానే కనబడుతున్నాను బయటకు అనుకుంటున్నారేమో. దేవుడు సాతాను చేతికి నిన్ను అప్పగిస్తే నీ జీవితం సిగ్గుకరంగా మార్చబడుతుంది. ఒక దినాన్ని రహస్య పాపాలన్నీ బయటకు వస్తాయి. సో మనం అలా ఉండొద్దు. మారుమనసు ఈ విషయంలో మనం పొందాలి. రహస్య పాపాలన్నీ విడిచిపెట్టి సంపూర్ణమైన బాప్తిస్మపు అనుభవంలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం వాడబడాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో 18 విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజెప్పి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి వారందరి ఎదుట వాటిని కాల్చి వేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. సో విశ్వసించిన వారందరూ వచ్చి ఏం చేశారంట? తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది. వారిలో ఉన్న పాపాలని ఒప్పుకున్నారంట, విడిచిపెట్టారంట. విశ్వసించిన వారందరిలో ఒక గొప్ప ఉజ్జీవం రగిలిందనమాట. ఈరోజు మారుమనసు అనే టాపిక్ కంప్లీట్ అయ్యేసరికి 40 days అయ్యేసరికి మనలో కూడా ఏం కలగాలి? ఒక గొప్ప ఉజ్జీవం రగలాలి. ఆమేన్. విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట కాల్చివేసి గొప్ప ఉజ్జీవం రగిలింది. ఆ మాంత్రిక అంటే మంత్రాలు చదివే ఆ బుక్స్ అన్నీ తీసుకొచ్చి కాల్చేశారంట అందరూ ఎదురకుండా. మళ్ళీ అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయలే. చాలామంది దగ్గర నేను వింటున్న మాట, విగ్రహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ విగ్రహాలు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తున్నారంట. అంటే వీళ్ళు శాపం విడిచిపెట్టేశారు, వీళ్ళ నుంచి వెళ్ళిపోయిన శాపం మళ్ళీ ఇంకొకరికి ఎందుకు రావాలి? ఆ విగ్రహాలను తీసుకెళ్ళి తగలబెట్టేయండి నన్ను అడిగితే. అది ఇంకొకరికి ఇవ్వద్దు. అది శాపము, అది వ్యర్థమైనదని తెలిసినప్పుడు ఆ వ్యర్థమైనది ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? నీ శాపం వెళ్ళి ఇంకొకరికి ఎందుకు తగలాలి? సో దాన్ని కంప్లీట్గా తుడిచేయాలంతే. మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇంకొకరు ఎవరికి కూడా దానివల్ల శాపం రాకూడదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని నామం పేరిట నేను ప్రకటిస్తుంది ఏంటంటే, మనలో వచ్చిన మార్పు ఇక్కడ మాంత్రికుల్లో వచ్చిన మార్పు వాళ్ళ బుక్స్ అన్నీ తీసుకొచ్చి ప్రజలందరి ఎదుట తగలబెట్టారంట. వాటి వెల ఎంతో తెలుసా? వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు ఉన్నాయనుకోండి, వాటిని మళ్ళీ కరిగించుకొని వాటి ద్వారా ఏదో ఒకటి చేయించుకుని ఇలాంటివి చేయొద్దు. వాటి వెల ఎంతో తెలుసా? 50,000 వెండి రూకలంట. ఆ రోజులో ఒక వ్యక్తి ఒక రోజంతా కష్టపడితే వచ్చే డబ్బుతో ఒక్క వెండి రూక కొనొచ్చు ఆ రోజుల్లో. అంటే 50,000 మనం లెక్కేస్తే 140 సంవత్సరాలు ఒక వ్యక్తి పని చేస్తే వచ్చే డబ్బు యొక్క విలువ ఈ పుస్తకాల విలువ అన్నమాట. 140 సంవత్సరాలు రెగ్యులర్గా పనిచేస్తే ఒక వ్యక్తి సంపాదించే సంపాదన వీళ్ళు కాల్చిన బుక్స్కి ఈక్వల్ అన్నమాట.
అంటే అంత విలువైన బుక్స్ని వీళ్ళు ఎవ్వరికీ ఇవ్వలేదు, కాల్చి బూడిద చేసేసారు. ఎందుకంటే దానిలో ఉన్నదంతా సాతాను యొక్క ప్రభావం అని వారు గుర్తించారు కాబట్టి, యేసు నామంలో మారుమనసు పొందారు కాబట్టి ఆ మారుమనసు తగిన క్రియలు వాళ్ళు చేస్తూ వచ్చారు. ఏంటి ఆ మారుమనసు తగిన క్రియ అంటే, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన బుక్స్, అవి విలువైనవి, ఈ లోకపరంగా డబ్బు పరంగా విలువైనవి అయి ఉండొచ్చు, కానీ అది సాతానికి సంబంధించింది. దీన్ని మనం కంప్లీట్గా తుడిచేయాలని ఒక మారుమనసు కలిగిన క్రియ చేశారు వాళ్ళు అక్కడ. ఆమేన్. వాటిని అన్నింటినీ కాల్చేశారంట. తర్వాత 20వ వచనం, ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఎంత ప్రభావం! అక్కడ ఒక గొప్ప ఉజ్జీవం రగిలింది, గొప్ప ప్రభావము అక్కడ జనులు చూస్తూ వచ్చారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మనలో కూడా మార్పు వస్తే ఆ విగ్రహాలు తీసేసి కంప్లీట్గా వాటిని కాల్చేస్తాం. ఆ లోకపరమైన విగ్రహాలే కాదు, మన హృదయంలో ఏ విగ్రహాలు ఉన్నా వాటిని కూడా కంప్లీట్గా తుడిచేయాలి. ఆమేన్. ఈ లోకపరమైన విగ్రహాలే కాదు, అంటే లిటరల్గా కంటికి కనిపించే విగ్రహాలు మన జీవితంలో లేకపోవచ్చు, కానీ మన హృదయంలో ప్రభువు కన్నా ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తున్నామో అదే ఒక విగ్రహం. దాన్ని తీసేసుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, ఆయన మాత్రమే సేవించాలి, బలమైన వ్యక్తులుగా దేవుని కొరకు వాడబడాలి. ఆ రోజు పౌలు గారిని వాడుకున్న దేవుడు ఈరోజు మనందరినీ కూడా దేవుడు వాడుకోగలరు. మనం నిజంగా విశ్వసిస్తే మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్యక్రియలు ఆయన చేయగలరు. ఆమేన్. ఒక గృహిణిగా ఉన్న నన్ను దేవుడు ఇట్టి రీతిగా నిలవబెట్టారంటే మిమ్మల్ని అందరినీ నిలవబెడతారు. మనకేం పాస్టర్స్ ట్రైనింగ్స్ లేవు, మనం ఏం పాస్టర్లు కాదు, కానీ నాకున్న ఒకే ఒక ఆశ, ఒక నార్మల్ వ్యక్తిని కూడా దేవుడు వాడుకోగలరు. ఒక చిన్న నయమాని ఇంట్లో ఒక చిన్న పని మనిషిని వాడుకున్న దేవుడు, చిన్న పిల్లని వాడుకున్న దేవుడు మనల్ని వాడుకోలేరా? ఖచ్చితంగా వాడుకుంటారు. సో మనమైతే కంప్లీట్ ఒబీడియన్స్లోకి వచ్చి దేవుని నామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలి. దేవుని చిత్తం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.